బీజేపీ సహకారంతో, మోదీ సహకారంతో వందల వేల కోట్లు ఖర్చు పెట్టి మోదీ పవన్ కళ్యాణ్ ఇద్దరు హెలికాప్టర్లో క్యాంపెయిన్ చేస్తే ఎన్ని ఓట్లు పడ్డాయి? భద్రాచలంలో, కొత్తగూడెంలో 1922 ఓట్లు. మాకు టికెట్లు ఇవ్వలేదు, క్యాండిడేట్లు రిఫ్యూజ్ చేశారు. అయినప్పటికీ ఆసిఫాబాద్ లో మేము క్యాండిడేట్ పెట్టాం, నాయకుని గూగుల్ చేసి చూసుకోండి ప్రజాశాలు. నేను వెళ్ళలేదు, ఆయన పేరు ఎవరికి తెలీదు. 2522 ఓట్లు వచ్చాయి. 100 రెట్లు బెటరని పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే ప్రజాశాంతి పార్టీ రుజువైపోయింది తెలంగాణలో. రండి ఆంధ్రప్రదేశ్ తెలివైన ప్రజలారా, ఈ రెండు పార్టీని బుద్ధి చెప్పుదామంటే 7569441275 మీరు కంటెస్ట్ చేయండి. 10,000 మంది యూత్ తో నేను మీటింగ్ పెడతాను. ఆ 10,000 మంది యూత్ ప్రతి గ్రామంలో 120 గ్రామాలు ఉంటే ఒక నియోజకవర్గానికి గ్రామ కోఆర్డినేటర్లు పెట్టి, బూత్ కమిటీ లీడర్లు పెట్టి, కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో, పంజాబ్ లో చిత్తుగా బీజేపీని, కాంగ్రెస్ ను ఓడించాడు, ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీని, టీడీపీని చిత్తుగా ఓడిద్దాం, రక్షించుకుందాం, అప్పులు తీర్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. హరిరామ జోగే లాంటి పెద్ద మాటలు మనం విందాం, వాటిని గౌరవిద్దాం. దాదాపు 90 సంవత్సరాల వయసు. హోమ్ మినిస్టర్గా చేశాడు, మినిస్టర్గా చేశాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా. అంత పెద్ద ఆయన కన్నీరు, 27-30% కాపులు కన్నీరు. నువ్వు మరలా తీసుకెళ్ళి లోకేష్ కి, చంద్రబాబుకి